నిన్న మనము కంపైలేషన్ అంటే ఏంటి, తర్వాత ట్రాన్స్పైలేషన్ అంటే ఏంటి, స్క్రిప్టింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, మనం రకరకాల ప్లేసెస్లో స్క్రిప్ట్ ఎలా రాస్తాము, ఇవన్నీ కూడా చూసాం మనం. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంతెంత స్క్రిప్ట్ రాయను, అంటే ఇంతెంత కోడ్ ఇంతెంత రాయని అవసరం లేదు, డైరెక్ట్గా స్క్రిప్ట్ అని ట్యాగ్స్ యూస్ చేస్తే సరిపోతుంది ఫర్ ఆర్ టెస్టింగ్ కాబట్టి డైరెక్ట్గా మనం ఇలా రాసుకుందాం. ఇప్పుడు ఈ స్క్రిప్ట్లో మనం కోడ్ రాస్తున్నాం అనమాట. కోడ్ ఏం రాస్తామంటే చాలా సింపుల్, ఇవి ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అంటాం వీటిని. సో టాపిక్ వచ్చేసి మనకి ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ ఆర్ కోడింగ్ ఫండమెంటల్స్ అని అనుకోండి. సో ఏదైనా సరే కోడింగ్ ఫండమెంటల్స్ అని అంటే జనరల్గా మనకి ఏముంటాయి కోడింగ్ ఫండమెంటల్స్ అంటే, ఓకే, సో కోడింగ్ ఫండమెంటల్స్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి కలిపితే దిస్ ఆర్ బేసిక్ కోడింగ్ ఫండమెంటల్స్. ఇప్పుడు ఈరోజు నేను చెప్తాను, ఇప్పుడు వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఆపరేటర్స్ ఎలా పెట్టుకుంటాం. ప్రతి లాంగ్వేజ్లో వేరియబుల్స్, ఆపరేటర్స్, స్టేట్మెంట్స్, ఎక్స్ప్రెషన్స్, ఇఫ్ ఎల్స్, ఫర్ లూప్స్ అండ్ స్విచ్ కేసెస్, లూప్స్ బేసిక్గా ఇవన్నీ అన్ని లాంగ్వేజెస్లో కామన్ అనమాట. సో మీరు పైథాన్ తీసుకున్నా, జావా తీసుకున్నా, జావా స్క్రిప్ట్ తీసుకున్నా, ఎనీ లాంగ్వేజ్, దీస్ ఆర్ ఆల్ వెరీ కామన్. ఓకే, సో జావా స్క్రిప్ట్లో వీటిని ఎలా రాస్తాం అండ్ వీటి బిహేవియర్ ఎట్లా ఉంటుంది, జావా స్క్రిప్ట్లో వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తాం, ఎందుకు చేస్తాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇవి నేను మాట్లాడుతుంది ప్రస్తుతానికైతే, ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్స్ అయితే ఇవి. ఓకే, సో ఫస్ట్ వేరియబుల్స్ని ఎలాగా డిఫైన్ చేస్తాం, ఎలా డిక్లేర్ చేస్తాం, ఎందుకు చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్ ఇప్పుడు బేసిక్గా మనము నెంబర్స్ని యాడ్ చేస్తాం, డేటాని ప్రింట్ చేస్తాం, లేకపోతే డేటాని మ్యానిపులేట్ చేస్తాం. సో అల్టిమేట్లీ వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ డేటా. సో వెన్ వీఆర్ ట్రయింగ్ టు వర్క్ ఆన్ డేటా, ఆబ్వియస్గా మనకి ఏమవుతుందంటే ఆ డేటాని మనము స్టోర్ చేయడానికి ఒక మెమరీ కావాలి మనకి. దట్ మెమరీ అంటే ముందు మనం మెమరీ క్రియేట్ చేసుకోవాలన్నమాట. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు అన్నం వండుకోవాలనుకోండి, అన్నం వండుకోవాలంటే డైరెక్ట్గా బియ్యం తీసుకుని ఎక్కడ కడుగుతాం, ఎట్లా కడుగుతాం, దాన్ని వండడానికి ఒక గిన్నె కావాలి కదా. సేమ్ ఇట్లా ఇప్పుడు వర్క్ కూడా అదే అన్నమాట. సో మీరు ఏదైనా మీరు ఎనీ వర్క్ మీరు చేయాలి అని అనుకుంటే ముందు మీకు ఒక స్పేస్ కావాలి, మీకు ముందు ఒక స్టోరేజ్ స్పేస్ కావాలి. ఆ స్టోరేజ్ స్పేస్ని క్రియేట్ చేసేదే ఈ డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్. ఇప్పుడు వేర్ ఎక్స్ అని అన్నాను, ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఎక్స్ పేరు మీద అంటే ఎక్స్ అనే నేమ్ తోటి కొంత మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఆ మెమరీలో మీరు వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. సో వేర్ ఎక్స్ అనగానే జరిగేది ఏంటి అని అంటే మన ర్యామ్ మీద కొంత మెమరీ అలొకేట్ అవుతుంది. ఇప్పుడు రెండు నెంబర్స్ని యాడ్ చేయాలనుకోండి, సో ముందు మీరు యాడ్ చేయడం మీద దృష్టి పెట్టకూడదు, ఆ రెండు నెంబర్స్ని మనము ఎలాగ రిసీవ్ చేసుకోవాలి, ఎలాగ మనము హోల్డ్ చేయాలి అనే దాని మీద ఫస్ట్ మీరు ఆలోచించాలి. ఫస్ట్ హోల్డ్ చేయాలి కదా. సో టూ నెంబర్స్ని హోల్డ్ చేయాలి అని అంటే టూ వేరియబుల్స్ తీసుకోవాలి. అలాగే వచ్చిన రిజల్ట్ని మనం స్టోర్ చేయాలి అని అంటే ఇంకొక వేరియబుల్ మనకి కావాలి. ఈ టైప్లో మనం ఆలోచించడం స్టార్ట్ చేయాలి యాక్చువల్గా అయితే. ఓకే, సో యా లెట్ us స్టార్ట్ దిస్. సో ఇప్పుడు ఎక్స్లో ఒక వాల్యూ పెట్టుకున్నాను అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ 100 అనే వాల్యూ ఎక్స్ అనే మెమరీలో ఉంటుంది అన్నమాట. నేను ఈ మెమరీ 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 అని ఎందుకు అంటున్నానంటే కొంతమంది అనుకోవచ్చు ఏమని, ఏంది గోల్ ఎక్స్ మెమరీలో ఉంటుంది అంటే మాకు తెలుసులేవా అంటే అక్కడికే వస్తున్నా. ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి అని అంటే ముందు మనకి మెమరీ అంటే ఏంటో కూడా తెలియాలి. మెమరీలో పెట్టుకుంటాము, మెమరీ అనేది అసైన్ అవుతుంది, మెమరీ అనేది క్రియేట్ అవుతుంది అనే విషయాన్ని కూడా మనకు తెలుసుకోవాలి. తర్వాత ఇంకొక నెంబర్ని స్టోర్ చేసుకోవడానికి వై అనే వాల్యూ తీసుకుంటాం. ఈ రెండింటిని యాడ్ చేసి మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. అయితే నేను డెమోలో చెప్పినప్పుడు కూడా ఒక పాయింట్ చెప్పాను. మనం మ్యాథ్స్ నేర్చుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి లెఫ్ట్ టు రైట్ అనేది నేర్చుకున్నాం. అంటే లెఫ్ట్లో ఆపరేషన్ చేస్తే రైట్లో మనకి రిజల్ట్ వచ్చేలా చేసుకున్నాం. ఎస్పెషలీ మన టేబుల్స్ అలా ఏడ్చి వచ్చినాయి, అది మన మ్యాథ్స్.
అది తప్పు, అది రైట్ అని కాదు. 3 into 1 ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఇది ఏం ఇంప్రెషన్ ఇస్తుంది అని అంటే 3ని 1 తోటి మల్టిప్లై చేస్తే 3 వస్తుంది, 3ని 2తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది అనే థాట్ ప్రాసెస్లో ఉండిపోయినాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలామంది ఎట్లా అనుకుంటారు, ఫస్ట్ స్టెప్ 90% ఆఫ్ కంప్యూటర్ సైన్స్ పీపుల్ ప్రోగ్రామింగ్ అంటేనే చిరాకు రావడానికి ఫస్ట్ రీజన్ ఇది అనమాట. ఇన్ఫ్యాక్ట్ నేను టీచర్ అవ్వడానికి రీజన్ కూడా ఇదే. నాకు అర్థమయ్యేది కాదు. మ్యాథ్స్లో బాగానే చేసేవాడిని, మ్యాథ్స్ చేసినట్టే ఉంటుంది, మ్యాథ్స్ లానే ఉంటుంది అని అంటే నేను మ్యాథ్స్ని రెప్లికేట్ చేయాలని ట్రై చేసిన ప్రతిసారి నాకు ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే టైం పట్టింది దాన్ని మాడిఫై చేసుకోవడానికి. సో దానికి కూడా ఓపిక, పేషెన్స్ అవసరం. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటారు, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ అని అంటారు. సో చాలా మందికి ఏమనిపిస్తుంది అని అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ అంటే ఎక్స్ అండ్ వై యాడ్ అయ్యి జెడ్లో స్టోర్ అవుతుంది అని అనుకుంటారు అనమాట. బట్ ఇట్ ఈస్ నాట్ ద ట్రూత్. ఇట్స్ నాట్ ద ట్రూత్. ఇప్పుడు ఇలా కనుక నేను కోడ్ రాశాను అనుకోండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, చేద్దాం. నేనేం చేస్తున్నానంటే స్క్రీన్ని సగం సగం ఓపెన్ చేస్తున్నా. ఇన్స్పెక్ట్ కన్సోల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ అవుట్పుట్ రాలేదు, రాకపోగా మనకు ఒక ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది? అన్కాట్ సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. సింటాక్టికల్లీ ఒక మిస్టేక్ ఉంది. ఏ లైన్లో ఉంది? లైన్ నెంబర్ 9. ఇక్కడ చూడండి, abc.html9. ఆ ఎర్రర్ ఏంటి? ధైర్యంగా చదవండి, భయపడాల్సిన ఏం లేదు. ఇక్కడ ఇన్వాలిడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇన్ అసైన్మెంట్ అంటే ఇక్కడ లైన్ నెంబర్ 9లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అసైన్మెంట్ ఉంది అని అంటున్నాడు. అంటే ఇట్లా మనం రాయడానికి లేదు. జెడ్ని ఎక్స్ ప్లస్ వై అంటే ఎప్పుడైనా అసైన్మెంట్ అనేది ఎట్లా జరుగుతుంది అని అంటే రైట్ సైడ్లో ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్లో ఉన్న వేరియబుల్కి అసైన్ అవుతుంది. ఎప్పుడు కూడా అంతే. అసైన్మెంట్ అనే ఆపరేటర్ ఎప్పుడు చూసినా అసైన్మెంట్ ఆపరేటర్ tries to assign whatever there in the left side to right side. Right side to left side. I am very sorry. రైట్ సైడ్లో ఉన్న వాల్యూని లెఫ్ట్ సైడ్లో ఉన్న వేరియబుల్కి అసైన్ చేయడానికి ట్రై చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అంటే ఈ లైన్ కంటే ముందే మనం ఆ నిజం తెలుసుకోవచ్చు అనమాట. ఎట్లా? ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అని అంటే 100లో ఉన్న వాల్యూ ఎక్స్లోకి వెళ్తుంది. అంతేగాని సపోజ్ ఇప్పుడు నేను ఇట్లా రాసిన 100 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని రాశాను అనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? వాట్ విల్ హ్యాపెన్? ఎవరు మాట్లాడలే. ఇట్లా చేస్తే జరిగేది ఏంటి అని అంటున్నా. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. టేక్ యువర్ టైం, బట్ థింక్ అండ్ ట్రై టు అనలైజ్ దిస్. దిస్ ఈస్ రాంగ్. దిస్ ఈస్ అ సింటాక్స్ ఎర్రర్. ఏంటి? ఇప్పుడు మీరు అవుట్పుట్ చూస్తే సింటాక్స్ ఎర్రర్ అని వచ్చేస్తుంది మీకు. సేవ్ చేద్దాం. ఇక్కడ రిఫ్రెష్ చేయగానే ఇక్కడ సేమ్ అన్కాట్ సింటాక్స్ ఎర్రర్ ఎట్ లైన్ నెంబర్ 7. ఇన్వాలిడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అసైన్మెంట్. దిస్ ఈస్ రాంగ్. దిస్ కెనాట్ బి డన్. ఓకే, సో దిస్ ఈస్ సింటాక్టిక్. అంటే అసైన్మెంట్ ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు వేరియబుల్ ఉండాలి, రైట్ సైడ్ వాల్యూ ఉండాలి. ఓకే, so we have to write it like this, x equal to 100. Okay, this is the point I wanted to mention. అందుకనే y is equal to 200. ఇప్పుడు చూడండి, జెడ్లోకి మనం ఏమైనా వాల్యూ తెచ్చుకోవాలంటే z is equal to x plus y. మీకు ప్రోగ్రామింగ్లో ఎప్పుడు ఒక ఫిలాసఫీ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఫిలాసఫీ అనేది ఉంటుంది. ఏంటి అని అంటే మీరు అడిషన్ చేసే ముందే ఒక విషయం ఆలోచించాలి. ఏమని? మనము రిజల్ట్ స్టోర్ చేసడానికి ఒక వేరియబుల్ కావాలి అని. సో మీ ఆలోచన విధానం ముందు ఓకే రిజల్ట్ వచ్చింది, దాన్ని ఎక్కడ పెట్టుకుంటాం అనే దగ్గర నుంచి ఆలోచించాలి తప్ప
రిజల్ట్ రావడం గురించి, రిజల్ట్ని ఎట్లా తెచ్చుకోవడం గురించి ఆలోచించు, అంటే దానికంటే ముందే దీని గురించి ఆలోచించాలి. అది ఓకే. అకార్డింగ్ టు త్రివిక్రమ్ ఏమంటారు, చెట్టు మీద ఆకలి వేసినప్పుడు చెట్టు మీద పండు ఎంత ముఖ్యమో చేతిలో రాయి కూడా అంతే ముఖ్యం అన్నట్టు, మీరు పండు గురించి ఆలోచిస్తున్నారు, రాయి గురించి ఆలోచించట్లేదు. సో యూ హ్యాడ్ టు బి కేర్ఫుల్, ఐ మీన్ యూ హ్యాడ్ టు బి దేర్ విత్ దిస్. Z is equal to x plus y. ఓకే, సో దిస్ ఈజ్ ప్రోగ్రామింగ్ ఫిలాసఫీ, రైట్. ఇప్పుడు ఇట్లా వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు దీంట్లో ఉండే మిస్చీవియస్ థింగ్స్ ఏంటో చూడండి, ఎట్లాంటి ఇష్యూస్ వస్తాయి, ఏమేమి జరుగుతుంది అని. ఓకే, చూడండి ఇక్కడ ఈ వేర్ ఎక్స్ అని, వేర్ వై అని, వేర్ జెడ్ అని ఇలాగ మనం ఏమైతే స్టేట్మెంట్స్ రాసామో దీన్నే మనం డిక్లరేషన్స్ అని అంటాం. వాట్ ఈస్ దిస్ కాల్డ్ యాజ్ డిక్లరేషన్. ఓకే, సో ఈ డిక్లేర్ చేయడానికి మనకి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలి, ముందు దాన్ని యూజ్ చేసుకునే ముందు ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. అలా డిక్లేర్ చేయాలి అని అంటే ఓకే, మనకి 3 కీవర్డ్స్ ఉన్నాయి. we have 3 keywords. var అనే కీవర్డ్ ఉంది, which is from ES5. ఇప్పుడు కొత్తగా 2 కీవర్డ్స్ వచ్చినాయి, అంటే ES6 నుంచి కొత్త కీవర్డ్స్ ఏం వచ్చినాయి అంటే let and const. ఇవి 2 కొత్త కీవర్డ్స్. సో వీటి డిఫరెన్స్ ఏంటి, వాటిని ఎలాగ మనం అర్థం చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో వీటికి డిఫరెన్సెస్ ఈ లెట్ కాన్స్ట్ ES6 నుంచి వచ్చి ES6లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఏంటి డిఫరెన్సెస్ అని అంటే దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఇన్ ద స్కోప్. స్కోప్ ఎట్లాంటి డిఫరెన్స్ని చూపిస్తుంది అని అంటే నేను అక్కడికే వస్తున్నా, రైట్. సో వేర్ డిక్లేర్స్ ఎ వేరియబుల్ ఎట్ ఫంక్షనల్ స్కోప్. అదే లెట్ అండ్ కాన్స్ట్ ఆర్ ఎట్ బ్లాక్ లెవెల్ స్కోప్. సో ఫంక్షన్ లోపల కనుక మీరు ఏదైనా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే వేర్ కీవర్డ్ తోటి, అది ఫంక్షన్ లోపల మాత్రమే ఉంటుంది, దాన్ని బయట యాక్సెస్ చేయలేము. అలాగే ఒక బ్లాక్ లోపల లెట్ కానీ కాన్స్టెంట్ కానీ కీవర్డ్స్ యూస్ చేసి కనుక వేరియబుల్ డిక్లేర్ చేస్తే అవి లోపల అలాగే ఉండిపోతాయి, అంటే ఓన్లీ బ్లాక్ వరకే యాక్సెస్ అవుతాయి, బయట యాక్సెస్ అవ్వవు. ఓకే, దాని మీనింగ్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక బ్లాక్ని క్రియేట్ చేయాలి కదా, బ్లాక్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఇదిగో ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, దిస్ ఈజ్ ఎ బ్లాక్. ఇక్కడ ఇట్లా బ్లాక్ ఉంటుంది. ఈ బ్లాక్ లోపల వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అన్నాను, అలాగే లెట్ y ఈజ్ ఈక్వల్ టు 200 అన్నాను. ఇప్పుడు ఈ బ్లాక్ బయట నేను ఎక్స్ని కనుక యాక్సెస్ చేసుకోవాలని ట్రై చేస్తే మనకి అది యాక్సెసిబుల్గా ఉంటుంది. 100 అంటే ఈ బ్లాక్ బయట కూడా నేను యాక్సెస్ చేసుకోవచ్చు. అదే ఇది ఫంక్షనల్ బ్లాక్ అయితే, ఫంక్షన్ అయి ఉంటే వేర్ కూడా బయట యాక్సెస్ అయ్యేది కాదు. అలాగే ఇప్పుడు console.log ఆఫ్ y అన్నాను అనుకోండి, y ఈజ్ నాట్ యాక్సెసిబుల్. ఇక్కడ వచ్చిన ఎర్రర్ ఏంటో చూడండి. వాట్ ఎర్రర్ ఇస్ దిస్? రెఫరెన్స్ ఎర్రర్. రెఫరెన్స్ ఎర్రర్ వస్తుంది మనకి. సో ఎక్కడ ఏ ఎర్రర్ వస్తుంది అంటే వేర్ అనే కీవర్డ్ యూజ్ చేసినప్పుడు ఎలాంటి ఎర్రర్ వచ్చింది, లెట్ అనే కీవర్డ్ యూజ్ చేసినప్పుడు, అంటే సారీ, వేర్ అని ఒక వేరియబుల్ని కనుక డిక్లేర్ చేస్తే దట్ విల్ బి యాక్సెసిబుల్ ఫర్ ద హోల్ ప్రోగ్రామ్, బట్ అంటే విత్ ఇన్ ఎ బ్లాక్ కనుక డిక్లేర్ చేస్తే. అదే లెట్ అనే కీవర్డ్ తోటి కనుక ఒక బ్లాక్లో వేరియబుల్ డిక్లేర్ చేస్తే అది బ్లాక్ లోపల మాత్రమే యాక్సెస్ అవుతుంది, బయట యాక్సెస్ అవ్వదు. ఏం ఎర్రర్ ఇది? రెఫరెన్స్ ఎర్రర్. ఫస్ట్ పాయింట్. ఓకే, రైట్, ఇది ఎర్రర్. లోపల యాక్సెస్ చేసుకోవచ్చు సార్, చేసుకోవచ్చు హ్యాపీగా. అదే కాన్స్ట్రక్టెడ్ అయితే ఎస్, సేమ్ థింగ్, ఇది కూడా రెఫరెన్స్ ఎర్రర్ ఇస్తుంది. console.log ఆఫ్ k.
అని అంటే ఇట్ ఆల్సో థ్రోస్ ఎర్రర్. ఒకసారి చూస్తే మీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కే ఈజ్ నాట్ డిఫైన్డ్, అన్కాట్ రిఫరెన్స్ ఎర్రర్. సో స్కోప్ విషయంలో ఇవి రెండింటికి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇది ఒక్కటేనా సార్, స్కోప్ ఒక్కటేనా డిఫరెన్స్ అని అంటే వస్తున్నాం. స్కోప్ ఇంకా ఎట్లాంటి డిఫరెన్సెస్ తీసుకొస్తాయని చూపిస్తాం. మరి ఫంక్షన్ని కూడా చూపించాలి కదా అంటే ఫంక్షన్ స్కోప్ని డిస్కస్ చేసేటప్పుడు ఫంక్షన్ స్కోప్ చెప్తాను నేను. ఇంకొకటి మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రెఫరెన్స్ ఎర్రరా సింటాక్స్ ఎర్రరా అని ఆలోచించాలి అనేది కూడా చెప్పాలి. సో ఇప్పుడు మనకు కూడా సిస్టమ్ టెస్ట్లు పెడుతున్నారు, మనకు కూడా ఇంటర్వ్యూస్లో డైరెక్ట్గా లైవ్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, ప్రోగ్రామాటికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటన్నిటిలో నేను అబ్జర్వ్ చేసిన సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ అన్నమాట ఇవన్నీ. ఏది రిఫరెన్స్ ఎర్రర్, ఏది సింటాక్స్ ఎర్రర్ అనేది కూడా మనం చెప్పగలిగారు. ఓకే, చలో గైస్, దట్స్ ద డిఫరెన్స్. నెక్స్ట్, ఇప్పుడు మనము ఈ అసైన్మెంట్ ఈ స్కోప్ గురించి యాక్సెస్ చేసిన తర్వాత, అంటే ఒక బ్లాక్ లెవెల్ స్కోప్ అంటే ఏంటి అని చూసిన తర్వాత ఇంకొక పాయింట్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు వేర్ అనే కీవర్డ్కి ఒక ఇష్యూ ఉంది. ఏంటి ఆ ఇష్యూ అంటే, ఎందుకు అవి రెండు వచ్చినాయి అని అంటే ఇప్పుడు చెప్తాను. వేర్ అనే కీవర్డ్కి ఉన్న ఇష్యూ ఏంటంటే, ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేసిన తర్వాత అదే ప్రోగ్రాంలో సేమ్ వేరియబుల్ నేమ్ తోటి మళ్ళీ మనము ఇంకొకసారి డిక్లేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేర్ y ఈజ్ ఈక్వల్ టు 200, వేర్ z ఈజ్ ఈక్వల్ టు 300 అనేసిన తర్వాత లాస్ట్లో మళ్ళీ నేను ఇంకొకసారి వేర్ x ఈజ్ ఈక్వల్ టు ప్రవీణ్ అన్నాను అనుకోండి, అదేం ఫీల్ అవ్వదు. ఇట్ విల్ హ్యాపీలీ యాక్సెస్ ఇట్. ఒక్క నిమిషం నేను చెప్పేసిన తర్వాత మీతో డిస్కస్ చేస్తాను నరేంద్ర. మీ థాట్ ప్రాసెస్ ఏంటని అడుగుతాను. ఒక్క నిమిషం ఇక్కడ నేను చెప్పాల్సింది చెప్పేసి అక్కడికే వస్తాను. సో ఇక్కడ వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అని మాట్లాడి తర్వాత వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రవీణ్ అని అన్నప్పుడు ఇక్కడ ఎర్రర్ రాదు. దిస్ విల్ అంటే ఒకటే వేరియబుల్ని మీరు 2 సార్లు డిక్లేర్ చేసుకున్నా, సేమ్ వేరియబుల్ నేమ్ని మీరు 2 సార్లు డిక్లేర్ చేసినా దట్ డోంట్ షో ఎనీ ఎర్రర్. ఓకే, కానీ ఒకటే వేరియబుల్ని 2 సార్లు డిక్లేర్ చేయడం కరెక్ట్ కాదు కదా ఒకటే ప్రోగ్రాంలో, రైట్. ఈ పర్టిక్యులర్ ఇష్యూని మన వేర్ అనే కీవర్డ్ అడ్రస్ చేయలేకపోతుంది. అదే లెట్ అనే కీవర్డ్ ఉందనుకోండి, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 999, అలాగే లెట్ ఏ అని ఇంకొకసారి కనుక ట్రై చేస్తే ఇట్ థ్రోస్ అన్ ఎర్రర్. ఏం ఎర్రర్? సింటాక్స్ ఎర్రర్ త్రో చేసింది. ఏమని? ఐడెంటిఫైయర్ ఏ హ్యాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్. సో లెట్ ఏం చేస్తుందనంటే ఫస్ట్ చూసుకుంటుంది ఏదైనా వేరియబుల్ని మీరు డిక్లేర్ చేసే ముందు అది ఆల్రెడీ ఉందా లేదా అనే విషయాన్ని అది చెక్ చేసి ఒకవేళ ఉంటే ఎర్రర్ త్రో చేస్తుంది, లేకపోతే ఎర్రర్ త్రో చేయదు, డైరెక్ట్గా డిక్లేర్ చేస్తుంది. సో ఈ పర్టికులర్ స్టెప్ని మన వేర్ అనేది చేయలేకపోతుంది. సో సేమ్ వేరియబుల్ నేమ్ తోటి మీరు డూప్లికేషన్ పాసిబుల్ కాకుండా చూసుకుంటుంది మన లెట్ అనే కీవర్డ్. ఓకేనా, రైట్. అలాగే సేమ్ కాన్స్టెంట్ కూడా అంతే. ఇదొక మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కాకపోతే ఇక్కడ వచ్చిన ఎర్రర్ ఏంటండి? వాట్ ఈస్ ద ఎర్రర్? I got syntax error. All right? Right. నెక్స్ట్ అలాగే ఇంకొక పాయింట్ కూడా చూద్దాం. సపోజ్ ఇప్పుడు వేర్ ఎక్స్ అనేది రెండోసారి డిక్లేర్ చేయకూడదు, బాగుంది, ఇక్కడ వరకు ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ వేర్ ఎక్స్ని నేను లైన్ నెంబర్ 4లో డిక్లేర్ చేశాను, కానీ లైన్ నెంబర్ 3లో నేను యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. వాట్ డస్ ఇట్ త్రో? ఇట్ థ్రోస్ అన్డిఫైన్డ్. ఓకే, అలాగే console.log of a అని అన్నాను అనుకోండి, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్? ఐఎమ్ గోయింగ్ టు గెట్ అన్ ఎర్రర్, దట్ ఈస్ reference error. Why it is reference error? Cannot access a before initialization. బిఫోర్ ఇనిషియలైజేషన్ మనము ఆ వేరియబుల్ని యాక్సెస్ చేయలేము.
యూ కెనాట్ యాక్సెస్ ద వేరియబుల్, అంటే లెట్ బేస్డ్ వేరియబుల్స్ని మనము ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం. ఓకే, అదే వేర్ అనే కీవర్డ్ తోటి డిక్లేర్ చేసినవి మాత్రం ఇనిషియలైజేషన్ ముందే యాక్సెస్ చేయగలుగుతున్నాము, అంటే దాంట్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేయలేము, బట్ ఇట్ డోంట్ త్రో ఎనీ ఎర్రర్, ఇట్ సేస్ ఇట్ ఈస్ అన్డిఫైన్డ్. దట్ ఈస్ ద డిఫరెన్స్ అంతే. ఇప్పుడు లెట్కి వేర్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే యాక్సెస్ చేయలేము కానీ వేర్ అయితే అన్డిఫైన్డ్ అని చూపిస్తుంది, అన్డిఫైన్డ్ ఎర్రర్ త్రో చేయదు, అన్డిఫైన్డ్ అని అంటుంది. కానీ మీకు లెట్ బేస్డ్ కీవర్డ్ మాత్రం లెట్ కీవర్డ్ తోటి కనుక మీరు వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఎర్రర్ త్రో చేస్తుంది. విచ్ ఎర్రర్ అండి? వాట్ ఈస్ ద ఎర్రర్ ఇక్కడ ఉంది? ఏం ఎర్రర్? ఆ ఎర్రర్ నాకు కావాలి, రెఫరెన్స్ ఎర్రర్. ఇది మీరు 100% మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఈ పర్టికులర్ ప్రాసెస్లో మనం ఒక విషయాన్ని గమనించాలి. సపోజ్ ఇప్పుడు నేను console.log అసలు డిక్లేర్ చేయలేదు, డిక్లేర్ చేయకుండా నేను console.log p అని అన్నాను. p అని అనగానే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? ఇక్కడ ఒక రెఫరెన్స్ ఎర్రర్ వచ్చింది. సారీ, ఇది తీసేస్తున్నాను, దిస్ ఈస్ ఎర్రర్. ఓకే, ఇది ఫైన్. ఇక్కడ ఏమొచ్చిందో చూడండి, అన్కాట్ రెఫరెన్స్ ఎర్రర్. అగైన్ p ఈజ్ నాట్ డిఫైన్డ్, p ఈజ్ నాట్ ఎట్ ఆల్ డిఫైన్డ్ అని అంటుంది. సో అంటే కానీ ఇక్కడ ఎక్స్కి వచ్చేసరికి అన్డిఫైన్డ్ అని అంటుంది. వాట్ ఈస్ ద అంటే దీనికి ఎలా తెలుస్తుంది ఇది డిఫైన్? అంటే ఈ లైన్లో ఉన్నప్పుడే, లైన్ నెంబర్ 3లో ఉన్నప్పుడే ఆ ఎక్స్ అనే వేరియబుల్ డిఫైన్ అయ్యిందా లేదా అనే విషయం తెలిసిపోయింది దానికి. కానీ లైన్ నెంబర్ 5లో ఉండేటప్పటికి, లైన్ నెంబర్ 5లో p అనేది కూడా అంతే, డిఫైన్ అయ్యిందా లేదా అనేది ముందుగానే తెలిసిపోయింది. అలా తెలిసిపోవడాన్ని హాయిస్టింగ్ అని అంటారు. దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ హాయిస్టింగ్. ఒకసారి దాని డెఫినేషన్ చదువుదాం, మీరు వర్రీ అవ్వకండి, నేను చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ వీడు ఒక డెఫినేషన్ ఇస్తాడు మన W3 స్కూల్స్ వాడు, అది ఒకసారి చూడండి. హాయిస్టింగ్ ఈజ్ ఎ జావాస్క్రిప్ట్ డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ మూవింగ్ డిక్లరేషన్స్ టు ద టాప్. దిస్ ఈస్ వాట్ హీ సెడ్ కదా. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇతను చెప్పిన దాని ప్రకారం వాట్ ఎవర్ ద డిక్లరేషన్స్, మీ ప్రోగ్రాంలో ఎక్కడెక్కడ ఏ డిక్లరేషన్స్ ఉన్నా వాటన్నిటిని తీసుకెళ్ళి టాప్ మోస్ట్ ప్లేస్లో ఆ డిక్లరేషన్స్ అన్ని పెట్టేస్తుంది అని ఎవరు చెప్తున్నారు? W3 స్కూల్స్ వాడు చెప్తున్నాడు. బాగుంది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ దీన్ని అర్థం చేసుకోవడానికి అయితే అది సరిపోతుంది అంటే సరిపోతుంది. చూద్దాం ఒకసారి. వీటన్నిటిని ఇక్కడ మూవ్ చేసేస్తే ఏమవుతుంది? ఎక్స్ అనేది ఆల్రెడీ ముందే డిక్లేర్ అయిపోయింది కాబట్టి, కానీ దాంట్లో వాల్యూ మాత్రం అసైన్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ మూవింగ్ డిక్లరేషన్స్ నాట్ ఇనిషియలైజేషన్స్. దీంట్లో వాల్యూని అసైన్ చేయడం అనేది కాదు అక్కడ జరుగుతుంది, ఓన్లీ డిక్లరేషన్స్ మాత్రమే మూవ్ అవుతున్నాయి, ఇనిషియలైజేషన్స్ మూవ్ అవ్వట్లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దట్, రైట్? సో ఆ ఇనిషియలైజేషన్ ఎక్కడైతే పెట్టారో వాల్యూస్ అయితే అక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు, కానీ డిక్లరేషన్స్ మాత్రం ముందుకే మూవ్ అయిపోతున్నాయి అని వీడు చెప్తున్నాడు. బట్ దట్ ఈస్ రాంగ్. ఒకసారి చూద్దాం అసలు ఏంటి దీని గోల్ అనేది. దీని కింద MDNలో కరెక్ట్ డెఫినేషన్ ఇచ్చాడు. కరెక్ట్ డెఫినేషన్ అని కాదు కానీ ఇది ఇంకా అది డాక్స్ కదా. చూడండి ఇక్కడ, కన్సెప్చువల్లీ a strict definition of hoisting suggests that variable and function declarations are, చూడండి, variable and function declarations are physically moved to the top of your code. ఇక్కడ రాసేసింది అదే, moved to the top. But this is not the fact what happens. అది కాదు అసలు నిజం ఏంటి అని అంటే, వేరియబుల్ అండ్ ఫంక్షన్ డిక్లరేషన్స్ ఆర్ పుట్ ఇన్ టు ద మెమరీ డ్యూరింగ్
డ్యూరింగ్ కంపైలేషన్ ఫేజ్, బట్ ఎగ్జాక్ట్లీ స్టే వేర్ యూ టైప్ దెమ్ ఇన్ యువర్ కోడ్. అంటే దీని మీనింగ్ ఏంటి? ఈ ఏ వేరియబుల్స్ని మీరు డిక్లేర్ చేసినా కూడా అవన్నీ కంపైలేషన్ ఫేజ్, నేను నిన్ననే చెప్పాను, ప్రతి స్క్రిప్ట్కి 2 ఫేజులు ఉంటాయి. స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు 2 ఫేజెస్ ఉంటుంది. ఫస్ట్ కంపైల్ అవుతుంది, తర్వాత ఇంటర్ప్రెట్ అవుతుంది. కంపైల్ అయ్యేటప్పుడే మీ దాంట్లో ఎన్ని వేరియబుల్ డిక్లరేషన్స్ ఉంటే అన్ని వేరియబుల్ డిక్లరేషన్స్ని మీ కంపైలర్ మెమరీలో పెట్టేస్తుంది. అంటే ఎన్ని వేరియబుల్స్ ఉంటే ఆ వేరియబుల్స్ అన్నిటికీ మెమరీ ముందే అసైన్ అయిపోతుంది. మెమరీ అసైన్ అవ్వడం అంటే జస్ట్ స్థలం ఇచ్చారు అంతే. మీకు ఇక్కడ స్థలం ఇస్తున్నా, మీకు 200 యాడ్స్ స్థలం ఇచ్చాం అంతే. అంతేగాని అది మీకు రిజిస్ట్రేషన్ అవ్వదు. అంటే దాంట్లో మీరు ఇల్లు కట్టుకోవడానికి ఉండదు అని అంటున్నాను. ఓకే, సో స్థలం అయితే వస్తుంది, కానీ దాంట్లో వాల్యూస్ అయితే మాత్రం ఓన్లీ ఆఫ్టర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్, అంటే మీరు లైన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడే మీకు వస్తాయి. ఓకే, అంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాతనే మీకు దాంట్లోకి ఈ మెమరీలోకి ఈ 100 వెళ్ళి యాక్సెసిబుల్ అవుతుంది. ఓకే, అలా జరగడాన్నే హాయిస్టింగ్ అని అంటారు. దిస్ ఈస్ ద హాయిస్టింగ్. ఓకే, యా. సో వన్స్ యూ అండర్స్టూడ్, అంటే కొద్దిగా డెఫినేషన్స్కి వచ్చేసరికి ఈ W3 స్కూల్స్ కానీ ట్యూటోరియల్స్ పాయింట్స్ కానీ మీరు కొద్దిగా ఫాలో అవ్వకండి, డాక్స్కి ఫాలో అవ్వండి. కొద్దిగా చదివేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, కానీ లెటర్ యూ ఫీల్ బెటర్. Someone, Narendra is asking about something. Let me, manchi question adi. Let me unmute him. చెప్పు నరేంద్ర. సార్ ఇక్కడ నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది ఇప్పుడు. సార్ ఇప్పుడు లెట్ కాన్స్టెంట్ వాల్యూ చెప్పారు కదా, అది మీరు విత్ ఇన్ బ్రేసెస్ మాత్రం చెప్పారు, కానీ అంటే ఫంక్షన్స్ కూడా చెప్పారు, కానీ ఫిజికల్ గా ఫంక్షన్ ఒకటి, డాక్యుమెంట్ డాట్ రెడీ ఒకటి, ఈ రెండింటి ఎగ్జాంపుల్స్ చెప్తారా? ఓకే, డాక్యుమెంట్ డాట్ రెడీయా, ఫంక్షన్ ఒకటి, డాక్యుమెంట్ డాట్ రెడీ అంటే డాక్యుమెంట్ లోడ్ అయ్యేటప్పుడు, లేదంటే ఈ స్క్రిప్ట్ ట్యాగ్ పైనే చెప్పగలరా? అంటే ఎగ్జాంపుల్ గా ఇప్పుడు jQueryలో డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్ ఆఫ్ అని ఉంటుంది కదా, సో అది పేజ్ లోడ్ అయ్యేటప్పుడు 1 by 1 స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతా వస్తుంది. అవును, అందులో వాల్యూ లెట్ ఎట్లా వర్క్ అవుతుంది, రెండోది ఫంక్షన్ లో వాల్యూ లెట్ ఎలా వర్క్ అవుతుంది, లెట్ కాన్స్టెంట్ ఆ డిఫరెన్స్. ఓకే, బాగుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డాక్యుమెంట్ డాట్ రెడీ అని చెప్పారు. ఓకే, సో డాక్యుమెంట్ డాట్ రెడీ అనేది ఒక ఈవెంట్. కరెక్ట్. సో డాక్యుమెంట్ డాట్ రెడీ అనే ఈవెంట్కిను వేరియబుల్ డిక్లరేషన్కి సంబంధం లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అప్పుడు ఆ ఈవెంట్ జరిగినప్పుడు దాంట్లో అది డాక్యుమెంట్ డాట్ రెడీ లోపల మీరు ఏదైనా ఫంక్షన్ పెట్టుకున్నారు అని అంటే దట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద ఈవెంట్ హ్యాండ్లర్. ఆ ఈవెంట్ హ్యాండ్లర్లో మీరు క్రియేట్ చేసినటువంటి వేరియబుల్స్ ఆ ఈవెంట్ హ్యాండ్లర్ వరకు మాత్రమే ఉంటాయి. అవి ఏదైనా కానీ, అంటే ఇప్పుడు దాని ఆ ఈవెంట్ హ్యాండ్లర్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత అవి మాయమైపోతాయి. ఓకే, రైట్. ఇప్పుడు మీరు డైరెక్ట్గా స్క్రిప్ట్లో రాశారు అని అంటే ఇదంతా గ్లోబల్ కోడ్ అనమాట, గ్లోబల్ స్కోప్లోకి వచ్చే కోడ్. ఇది ఫంక్షన్ లోపలికి వచ్చే కోడ్ కాదు, ఇది గ్లోబల్గా వచ్చే కోడ్. సో గ్లోబల్ లెవెల్ ఇప్పుడు మీకు 10-15 స్క్రిప్ట్లు ఉన్నాయి ఒకటే పేజ్లో. ఇప్పుడు మీకు కనపడడానికి 10-15 స్క్రిప్ట్లను కనపడతాయి, కానీ ఈ స్క్రిప్ట్లన్నీ కలిపి ఒకటే స్క్రిప్ట్గా ఒకటే స్క్రిప్ట్గా ఫామ్ అవుతాయి. ఓకే, అవన్నీ మీకు ఒకటేసారి ఫస్ట్ కంపైల్ అవుతాయి. స్క్రిప్ట్ అంతా కూడా ఒకటేసారి కంపైల్ అవుతుంది, స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవ్వడం. అది ఎగ్జిక్యూషన్ వేరు. కంపైల్ అయ్యేటప్పుడు మీకు ఎక్కడ స్క్రిప్ట్ ఉన్నా అదంతా ఒకటేసారి కంపైల్ అయి పెట్టుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్క్రిప్ట్ ఇంకొకటి రాశారు. ఇక్కడ ఒకటి స్క్రిప్ట్ రాశారు. ఇప్పుడు లెట్ a ఈజ్ ఈక్వల్ టు
889 అని అన్నాను. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ట్యాగ్ వేరే ఉంది, ఈ స్క్రిప్ట్ ట్యాగ్ వేరే ఉంది. అట్లాంటప్పుడు ఇవి రెండు ఇప్పుడు వేరు వేరు పార్ట్స్గా ఎగ్జిక్యూట్ అవుతాయా, ఒకటే పార్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందా? ఏ హ్యాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్. ఇది మనకి ఎప్పుడు వచ్చింది? ఈ పర్టికులర్ అంటే ఇవన్నీ ఒకటే పార్ట్గా ఎగ్జిక్యూట్ అవుతున్నట్ట కానట్ట? సరే ఓకే, ఇక్కడ తీసేసేయండి. ఇది వేరే పార్ట్, ఇది వేరే పార్ట్. ఇప్పుడు చూడండి, ఈ పార్ట్కి అసలు ఏ ఉన్నట్టు తెలుసా తెలీదా అది చెప్పండి నాకు. సారీ నరేంద్ర, నేను కరెక్ట్గా మాట్లాడుతున్నానా? మీకు వినపడుతుందా? మిమ్మల్ని మ్యూట్ చేయలేదమ్మా, మళ్ళీ మీరు ఎందుకు మ్యూట్లోకి వెళ్ళిపోయారు? సార్ యా ఫస్ట్ స్క్రిప్ట్ బ్లాక్ లో మనకి లెట్ అనేది డిక్లేర్ చేసుకోలేదు మనం. ఏ సో తర్వాత స్క్రిప్ట్ లో చేసుకున్నాం. సో ఇక్కడ ఎర్రర్ ఏమి రాదనుకుంటా. ఎర్రర్ రాకపోవడం ఏంటి? ఇక్కడ ఎర్రర్ రావడం అయితే పక్క. ఓకే పైన కన్సోల్ డాట్ లాగ్ ఏ ఉంది కదా, సో మనకి ఆల్రెడీ హ్యాస్ బీన్ ఒక ఎర్రర్ వస్తుంది ఇక్కడ, ఎందుకంటే మనం పైన ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి. అదే ఏ ఎర్రర్ వస్తుంది? నేను 2 రకాల ఎర్రర్స్ చూపించాను. ఎర్రర్ రావడం అయితే పక్కా అబ్బా. ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుందా, లేకపోతే ఏ కెనాట్ బి యాక్సెస్డ్ బిఫోర్ ఇనిషియలైజేషన్ అని వస్తుందా? బిఫోర్ ఇనిషియలైజేషన్. ఇక్కడ చూడండి, ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటే ఇప్పుడు లెట్ లెవెల్కి వచ్చేసరికి మారిపోతుంది ఆన్సర్. లెట్ లెవెల్కి వచ్చేసరికి నేను ఇందాక చెప్పిన దానికి ఆపోజిట్గా జరుగుతుంది. ఈ స్క్రిప్ట్ బై స్క్రిప్ట్ స్కోప్ క్రియేట్ అవుతుంది దీనికి. వేర్కి కీవర్డ్కి స్కోప్ క్రియేట్ అయినట్టు కాకుండా స్క్రిప్ట్, ఇప్పుడు ఈ ట్యాగ్ ఉంది కదా, ఈ ట్యాగ్కి సపరేట్ స్కోప్ క్రియేట్ అయింది, ఈ ట్యాగ్కి సపరేట్ స్కోప్ క్రియేట్ అయింది. క్రియేట్ అయ్యి అంటే దీంట్లో యాక్సెస్ అవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అంటే ఏ ఉన్నట్టు కూడా తెలియట్లేదు కదా దానికి, అది హాయిస్ట్ అవ్వట్లేదు. కరెక్ట్. యా, అదే ఇప్పుడు నేను ఇక్కడ వేర్ p is equal to 777 అని అన్నా అనుకోండి. అని అన్నప్పుడు ఇక్కడ సరే ఇది అయిపోయింది. ఇప్పుడు p పరిస్థితి ఏంటి? అన్డిఫైన్డ్ అని వస్తుందా, లేకపోతే రెఫరెన్స్ ఎర్రర్ వస్తుందా? నాట్ డిఫైన్డ్ అని వస్తుందా, అన్డిఫైన్డ్ అని వస్తుందా? అన్డిఫైన్డ్ అనే వస్తుంది. నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. అదే నేను ఇందాక ఐ థింక్ ఆపోజిట్ గా చెప్పినట్టున్నా. ఇక్కడ ఇందాక ఈ స్క్రిప్ట్ స్కోప్ వేరే అయిపోయింది, ఈ స్క్రిప్ట్ స్కోప్ వేరే అయిపోయింది. ఇవి రెండు కలవట్లేదు, ఈవెన్ వేర్కి కూడా కలవట్లేదు. నేను ఇందాక ఆపోజిట్ గా చెప్పాను మీకు. ఆ స్కోపే నేను అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పినప్పుడు విత్ ఇన్ బ్రేసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అవునవును. నేను ఎట్లా అనుకుంటున్నానంటే, ఫంక్షన్ ఏబిసి ఆఫ్ వేర్ ఎక్స్ లెట్ ఏ, ఇది ఒక ఫంక్షన్. రెండోది ఫంక్షన్ పిక్యూఆర్, దాంట్లో వేర్ జెడ్ లెట్ ఎక్స్. సో ఫైనల్ గా కన్సోల్ డాట్ లాగ్ అనేది నేను అవుట్ ఆఫ్ దీస్ 2 ఫంక్షన్స్ చేస్తే ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది అని. అసలు యాక్చువల్ గా నేను ఫంక్షన్ గురించే మాట్లాడట్లేదు. మీరు డాక్యుమెంట్ డాట్ రెడీ అనే కాన్సెప్ట్ గురించి చెప్పినప్పుడు అది వేరే. అల్టిమేట్లీ దట్ ఈస్ విత్ ఇన్ ఈవెంట్ హ్యాండ్లర్ లెవెల్కి అది వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను మాట్లాడేది దాని గురించే, ఆ టైప్ లో దాని గురించి నేను మాట్లాడుతున్నట్టు, ఇది డాక్యుమెంట్ డాట్ రెడీ గురించి మాట్లాడుతున్నట్టు. సో ఇది వేరే స్కోప్,
కరెక్ట్. ఇది వేరే స్కోప్ అబ్బా. ఫస్ట్ పాయింట్ అయితే అది. ఓకే. ఓకే, ఫస్ట్ ఓకే. సో ఇక్కడ స్కోపులు వేరుగా ఉంటాయి. ఇప్పుడు మీరు డాక్యుమెంట్ డాట్ రెడీ అని అన్నారు, అది jQueryలో ఫంక్షన్ హ్యాండ్లర్ అది. ఓకే సరే, మీకు ఫంక్షన్స్ ని చెప్పేస్తే మీకు క్లియర్గా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ముందైతే ఫంక్షన్ లో ఇది ముందైతే ఈ పర్టికులర్ పాయింట్ ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ స్క్రిప్ట్ స్కోప్ వేరు, ఈ స్క్రిప్ట్ స్కోప్ వేరు. ఓకే. ఓకే, ఇంకొకటి కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. HTML అనే కీవర్డ్స్ నేను యూజ్ చేయట్లేదు. సో ఇక్కడ స్కోప్లు వేరైనా వేర్ అనేది లెట్ అనేది రెండు ఒకే రకంగా బిహేవ్ చేస్తుంది. బిహేవ్ చేయడం అట్లా కాదు నేను అంటుంది. బిహేవ్ అంటే A is not defined, P is not defined. రెండు ఒకటేలాగా బిహేవ్ చేస్తున్నాయని మాత్రం అనకండి. అది ఇప్పుడు ఈ స్కోప్ వరకు ఈ పర్టికులర్ స్క్రిప్ట్ సపరేట్ స్క్రిప్ట్ గా కన్సిడర్ చేస్తుంది, ఈ స్క్రిప్ట్ సపరేట్ స్క్రిప్ట్ గా కన్సిడర్ చేస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి అంతే. ఓకే, అదొక్కటే. రెండు ఒకటే బిహేవియర్ ఎట్లా ఉంటాయి? అట్లా కాదు. ఇప్పుడు దీని బిహేవియర్ మారట్లేదా? ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అని అంటే మీకు ఎర్రర్ వస్తుంది. సో బిహేవియర్ మారట్లేదు. లెట్కి వేర్కి ఉండే ఫండమెంటల్ బిహేవియర్ మారట్లేదు. గైస్ ప్లీజ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమైనా ఉంటే ప్లీజ్. ఓకే సారీ సార్. సో దీని బేసిక్ బిహేవియర్ అయితే మారట్లేదు. అది కొద్దిగా మీరు అబ్జర్వ్ చేసి పెట్టుకోండి. బేసిక్ బిహేవియర్ మారట్లే. ఓకే, కాకపోతే ఏ స్క్రిప్ట్ కి ఆ స్క్రిప్ట్ బ్లాక్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1. రైట్, ఇప్పుడు మొత్తం అంతా రెండు స్క్రిప్ట్లని ఒకటే స్క్రిప్ట్ గా చేసేసాను. ఒకటే స్క్రిప్ట్ ఉందనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఫంక్షన్స్ లో ఏం జరుగుతుంది, ఫంక్షన్ లెవెల్లో ఏం జరుగుతుంది? సార్ నేను ఫంక్షన్ స్కోప్ నేను ఫంక్షన్స్ చెప్పినప్పుడు మళ్ళీ చెప్తాను. అది ఇప్పుడు చాలా మందికి అర్థం అవ్వచ్చు కాకపోవచ్చు. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ కంటిన్యూయేషన్. సపోజ్ ఇప్పుడు ఒక ఫంక్షన్ ఏబిసి అని క్రియేట్ చేశారు. ఈ ఫంక్షన్ ఏబిసిలో వేర్ ఏ ఈస్ ఈక్వల్ టు 100, లెట్ బి ఈస్ ఈక్వల్ టు 200 అని అన్నాను. సో ఈ రెండు వేరియబుల్స్ ఈ ఫంక్షన్ లోపల మాత్రమే యాక్సెస్ అవుతాయి. ఎనీవేస్ బి ఈజ్ యాక్సెసిబుల్ ఓన్లీ ఇన్సైడ్ ద బ్లాక్, దట్ ఈస్ ఇన్ఎవిటబుల్. కానీ వేర్ ఏ కిందకు వచ్చేసరికి ఈ ఏ కూడా బయట యాక్సెస్ అవ్వదు. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అనేది యాక్సెస్ అవ్వదు. సో హియర్ ఏ హ్యాస్ బికమ్ ఫంక్షనల్ స్కోప్. హలో, ఓకే, రైట్. yes. ఇప్పుడు ఈ కంటెక్స్ట్ లో మీ డౌట్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయండి. ఇందాక అడిగిన డౌట్ మంచి డౌట్. ఇప్పుడు సేమ్ కన్సోల్ డాట్ లాగ్ బి అది ఎలాగో రాదు నాన్న. అది ఎలాగో రాదు. కన్సోల్ డాట్ లాగ్ లెట్ బేస్డ్ వేరియబుల్స్ ఆర్ స్ట్రిక్ట్లీ విత్ ఇన్ ద బ్లాక్. అది దానికంటే ముందే పోయింది. అది దెర్ ఇస్ నో పాసిబిలిటీ. అట్ ఆల్. ఏ వేరియబుల్స్ అయితే మీరు వేర్ బేస్డ్ వేరియబుల్స్ అయితే విత్ ఇన్ ద సేమ్ స్కోప్ లో విత్ ఇన్ ద సేమ్ ఫంక్షన్ మీరు యాక్సెస్ చేయగలుగుతారు, కానీ బయట యాక్సెస్ చేయలేరు. ఓకే, మనం ఎలాగో ఇంత దూరం వచ్చాం కాబట్టి ఇక్కడ నేను ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాల్సి వస్తుంది. ఆ చిన్న విషయం ఏంటంటే మీరు గ్లోబల్ వేరియబుల్స్ అని కూడా కొన్ని ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వాటిని ఎంకరేజ్ చేయట్లేదు, వాటిని తప్పు అని కూడా అంటున్నారు. అంటే దాని మీనింగ్ ఏంటో చెప్తాను, ఒక్క నిమిషం. సపోజ్ మనకు ఒక వేరియబుల్ ఉందనుకోండి, లైక్ ఇక్కడ జే ఈస్ ఈక్వల్ టు 888 అని అన్నాను. ఓకే, ఇక్కడ నేను వేర్ అని డిక్లేర్ చేయట్లేదు, లెట్ అని డిక్లేర్ చేయట్లేదు. మరి అలాగే డైరెక్ట్గా జే ఈజ్ ఈక్వల్ టు 888 అని అనొచ్చా అంటే తప్పకుండా అనొచ్చు. అండ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జే అని అంటే అవి ప్రింట్ కూడా అవుతాయి. అఫ్ కోర్స్ ఇక్కడ ఏబిఎల్ రావట్లేదు కాబట్టి తీసేస్తాను. కావాలనుకుంటే మీరు ఇలా డైరెక్ట్గా 888 జేలో ఉన్న వాల్యూని మీరు అంటే మీరు అసైన్ చేసుకోవచ్చు, దాన్ని ప్రింట్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే
దీంతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు అంటే ఎస్పెషల్లీ ఫంక్షన్ లోపల గనక మీరు ఇవి పెట్టినప్పుడు వీటిని బయట కూడా యాక్సెస్ చేయొచ్చు. అంటే అప్పుడు ఏమవుతాయనంటే జే విల్ బి ఎంటర్డ్ ఇన్ టు ద గ్లోబల్ స్కోప్. సో దిస్ జే కెన్ ఆల్సో రెడీ టు గెట్ యాక్సెస్డ్ అవుట్ సైడ్. ఓకే, ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఎర్రర్ త్రో చేస్తుంది, కానీ ఆ ఎర్రర్ ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను. రిఫరెన్స్ ఎర్రర్ జే ఈజ్ నాట్ డిఫైన్డ్ అని అంటుంది, ఎందుకంటే అసలు ఈ ఫంక్షన్ని కాల్ చేయలేదు. ఏబిసిని కనుక కాల్ చేస్తే ఇప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు 888 అనేసింది చూడండి ఇక్కడ. సో మీరు వేర్ అనే కీవర్డ్ తోటి డిక్లేర్ చేసినప్పుడు ఒక వేరియబుల్ని ఫంక్షన్లో వరకు మాత్రమే యాక్సెస్ చేస్తుంది. లెట్ అనే కీవర్డ్ తోటి డిక్లేర్ చేసినప్పుడు విత్ ఇన్ ద బ్లాక్, అది ఇంకా అయిపోయింది అక్కడికి. అలాగా వేర్ తోటి కాకుండా, లెట్ తోటి కాకుండా, కాన్స్టెంట్ తోటి కాకుండా ఏదైనా వేరియబుల్ని డైరెక్ట్గా కనుక మనం యూస్ చేస్తే దట్ విల్ బి కమింగ్ అండర్ డైరెక్ట్లీ గ్లోబల్ స్కోప్. వీటిని గ్లోబల్ వేరియబుల్స్ అని అంటారు. ఓకే, ఇవి విండోలో డిఫైన్ అవుతాయి డైరెక్ట్గా పోయి. ఇవి చాలా డేంజర్ అనమాట. కాకపోతే వీటిని అలౌ చేస్తుంది, ఇప్పటికి కూడా జావా స్క్రిప్ట్ అలౌ చేస్తుంది ఇది, రైట్. కానీ అదే మీరు యూజ్ స్ట్రిక్ట్ అన్నారు అనుకోండి, ఈ గ్లోబల్ వేరియబుల్స్ అలౌ చేయవు. ఎర్రర్ ఎక్కడ ఇచ్చిందో చూడండి. ఇప్పుడు ముందు అన్ఎక్స్పెక్టెడ్ లైన్ 4లో యూజ్ స్ట్రిక్ట్ లానే ఇచ్చేసింది. ఒక్క నిమిషం, సారీ. సో యూజ్ స్ట్రిక్ట్ని మనం మెన్షన్ చేయాలి. అప్పుడు ఇది స్ట్రిక్ట్ కోడ్ అయిపోతుంది అనమాట. స్ట్రిక్ట్ కోడ్ అవడం అంటే ఏంటి? ఇలాంటి వాటిని ఎంటర్టైన్ చేయదు. హలో గైస్, ఇలాంటి వాటిని ఎంటర్టైన్ చేయదు, ఇలాంటివి అలౌ చేయదు. ఇక్కడ ఎర్రర్ ఏమొచ్చింది? జే ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది లైన్ నెంబర్ 8లో. అంటే ఈ ప్లేస్లోనే ఎర్రర్ చూపిస్తుంది మనకు. సో దిస్ ఈజ్ నాట్ అలౌడ్. బయట యాక్సెస్ చేయడం గురించి అది మాట్లాడలేదు, ఇక్కడే ఎర్రర్ త్రో చేసి ఆపేసింది అది కాన్సెప్ట్. సో ఇన్ ద స్ట్రిక్ట్ మోడ్ వేరియబుల్స్ వితౌట్ డిక్లరేషన్ కెనాట్ బి యూజ్డ్. ఓకే, ఇది స్ట్రిక్ట్ మోడ్కి సంబంధించింది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ ఇవన్నిటిని కలిపి ఉన్నాయి, అందుకనే నేను ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది అనమాట. ఓకే, చెప్పండి. ఒక డౌట్, ఇప్పుడు వాల్యూ లెట్ స్కోప్డ్ బేస్ అన్నారు. స్కోప్డ్ బేస్ అన్నప్పుడు మరి ఇక్కడ వేర్ ఏ లెట్ బి, దీన్ని మనం అవుట్ ఆఫ్ ది ఫంక్షన్ మనం ఎగ్జిక్యూట్ చేయలేకపోయాం కన్సోల్ డాట్ లాగ్ ఏ. మరి వేర్ కి లెట్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? నేను అనుకున్నది ఏంటంటే వేర్ ఏ ఈక్వల్ టు 100, ఒక 10 లైన్ల తర్వాత మళ్ళీ నేను ఏ ఈక్వల్ టు 200 అని కూడా ఇవ్వచ్చు వేరుగా ఇనిషియలైజ్ చేస్తే. బట్ లెట్ బి ఈక్వల్ టు 200 అని పెట్టి ఇంకో 10 లైన్ల తర్వాత లెట్ బి ఈక్వల్ టు 300 అని పెడితే అప్పుడు ఎర్రర్ వస్తుందా? అది ఆల్రెడీ నేను చూపించేశాను. అది ఎర్రర్ వస్తుంది, అది ఆల్రెడీ చూపించేశాను. కాదు, అది కాకుండా కూడా నేను ఇంకొక డిఫరెన్స్ చూపించాను. మేబీ మీకు రికార్డింగ్ వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇంకోసారి చూడండి. ఇంకొకటి నేనేం చూపించాను అని అంటే, మీ డౌట్ని డౌట్గానే ఉంచేయండి, చెప్పినప్పుడు కాన్సన్ట్రేట్ చేయండి, అది కూడా చూసుకోండి. ఒక బ్లాక్ని క్రియేట్ చేసి దాని లోపల వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100, లెట్ బి ఈజ్ ఈక్వల్ టు 200 అని అన్నప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అని అంటే బయట యాక్సెస్ అవుతుంది, అదే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ బి అంటే యాక్సెస్ అవ్వదు. సో ఒక బ్లాక్, ఇది ఫంక్షన్ కాదు, మళ్ళీ ఇది ఫంక్షనల్ బ్లాక్ కాదు. నార్మల్ బ్లాక్స్ ఉన్నప్పుడు కూడా, నార్మల్ బ్లాక్ కోడ్ ఉన్నప్పుడు కూడా వేరియబుల్స్, var based variables are accessible outside but not let based variables. Point clear? ఇప్పుడు క్లియర్ అయింది. ఇది ఇంకొక డిఫరెన్స్. అంటే బ్లాక్డ్ అంటే నేను ఫంక్షన్ బ్లాక్డ్ అనుకున్నాను.
ఫంక్షన్ కాదు, యాక్చువల్గా ఫంక్షన్ బ్లాక్ అని అనము, దాన్ని ఫంక్షన్ బాడీ అని అంటాం. ఇఫ్ ఎల్స్ లో ఉండే వాటిని, ఫర్ లూప్స్ లో ఉండే వాటిని మాత్రమే బ్లాక్స్ అని అంటాం. దే ఆర్ నాట్ కాల్డ్ యాజ్ బ్లాక్స్, దే ఆర్ కాల్డ్ యాజ్ బాడీ. ఓకే, సో ఇది రెండు డిఫరెన్స్. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ డిఫరెన్స్ where కి let కి duplication of the variable declaration is not possible in using let. ఓకే, రెండోది బ్లాక్ లెవెల్ స్కోప్. స్కోప్ వచ్చేసరికి where based variables are within the block, sorry, outside the block can be accessed. Let based variables cannot be accessed outside the block. ఇంకొకటి కూడా చెప్పాలి, ఇంకొకటి కూడా చూపించాను మీకు. థర్డ్ పాయింట్ ఏంటి? మీ డిక్లరేషన్ చేసేదానికి ముందే మీరు కనుక వేర్ బేస్డ్ వేరియబుల్స్ని యాక్సెస్ చేస్తే, అంటే డిక్లరేషన్ లైన్ అంటే ముందు మీరు వేర్ బేస్డ్ వేరియబుల్స్ని యాక్సెస్ చేస్తే అది జస్ట్ అన్డిఫైన్డ్ అని చెప్తుంది. ఇట్ విల్ నాట్ థ్రో ఎర్రర్. అదే లెట్ బేస్డ్ వేరియబుల్స్ని కనుక మీరు బిఫోర్ డిక్లరేషన్ కనుక యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే it throws a reference error as b cannot be accessed before its initialization అనేది మీకు అక్కడ ఎర్రర్ గా త్రో చేస్తుంది. అదే నేను చూపించాను మీకు. మీకు నేను చెప్పిన ఈరోజు చెప్పిన పాయింట్స్ అన్నిట్లో క్లారిటీ ఎప్పుడు వస్తుంది అంటే ఈ వీడియో ఇంకొకసారి విన్నప్పుడు వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే console.log of a is showing undefined and cannot b కి వచ్చేసరికి cannot access b before initialization. బిఫోర్ ఇనిషియలైజేషన్ b ని యాక్సెస్ చేయలేమనే చెప్తుంది ఇది. ఇంకా ఓకే, ఇది కూడా ఒక డిఫరెన్స్. దిస్ ఈజ్ ఆల్సో ఎ డిఫరెన్స్. ఓకే, యా, ఎస్. ఇంకొకటి కూడా నేను ఏం చెప్పాను అంటే, అదే దీంట్లో వీటన్నిటి తర్వాత హాయిస్టింగ్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పాను. హాయిస్టింగ్ అంటే ఏంటి? మీ డిక్లరేషన్స్, వేరియబుల్ డిక్లరేషన్స్ అన్ని కూడా డిక్లరేషన్స్ విల్ బి అసైన్డ్ విత్ మెమరీ టు ద విల్ బి అసైన్డ్ విత్ మెమరీ అట్ ద కంపైలేషన్ ఫేజ్ అనే ఒక పాయింట్ కూడా మనం డిస్కస్ చేసాం. వేరియబుల్ అండ్ ఫంక్షన్ డిక్లరేషన్స్ ఆర్ పుట్ ఇన్ టు ద మెమరీ. అంటే వేర్ ఏ, లెట్ బి, అంటే ఈ ఏ కి మెమరీని అసైన్ చేసేది కంపైలేషన్ ఫేజ్ లోనే జరుగుతుంది. అంటే మెమరీలో ఆ ఏ అనేది ఉంది కాబట్టే మనం యాక్సెస్ చేస్తున్నప్పుడు అది ఉందా లేదా అని ముందే మనకి చెప్పేస్తుంది అనమాట. 1 సెకండ్ గైస్, నరేంద్ర మిమ్మల్ని మ్యూట్ చేసేసాను. ఓకే, చాలా నాయిస్ ఉండే, మీ బ్యాక్గ్రౌండ్ నాయిస్. సో వేర్ ఏ అండ్ బి ఇవి ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు అంటే console.log of x అనే దాన్ని ఎగ్జిక్యూట్ ఎందుకంటే దీనికి కంపైలేషన్ ఫేజ్ లో ఏ పని లేదు. దిస్ డజంట్ హ్యావ్ ఎనీ వర్క్ ఇన్ ద కంపైలేషన్ ఫేజ్. కదా. సో ఇక్కడ కూడా ఇవన్నీ ఏం జరుగుతుంది? 100 అనేది ఏలోకి వచ్చేస్తుందా కంపైలేషన్ ఫేజ్ లో అంటే రాదు. కానీ ఏకి మెమరీ అనేది అసైన్ అవుతుంది, బికి కూడా మెమరీ అనేది అసైన్ అవుతుంది, అట్ ద కంపైలేషన్ ఫేజ్. దట్ ఈస్ వాట్ కాల్డ్ హాయిస్టింగ్. అంటే మెమరీ అసైన్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటి? మీ జావా స్క్రిప్ట్ ఇంజిన్ కి తెలుసు, అంటే ఇంటర్ప్రెట్ ఇంజిన్ కి ముందుగానే తెలిసి ఉంటుంది అసలు ఏ ఉందా లేదా, బి ఉందా లేదా అనేది ముందుగానే ఆ ఇన్ఫర్మేషన్ జావా స్క్రిప్ట్ కి అర్థమవుతుంది. ఎందుకంటే మెమరీలో ఉంది కదా వేరియబుల్. అందుకనే ఇక్కడ console.log of a అనగానే ఏ నాకు తెలియదు అని అనట్లే. ఏమంటది? అన్డిఫైన్డ్ అని వచ్చింది కాబట్టి మీరు దాన్ని ఏమంటారు, అది డిఫైన్ కాలేదని చెప్తుంది సార్ అని అనకండి. నాట్ డిఫైన్డ్ అని అన్నప్పుడే అది డిఫైన్ కాలేదు అని చెప్పినట్టు అర్థం. ఓకే, అన్డిఫైన్డ్ అనేది కూడా ఒక డేటా వాల్యూ అన్నమాట. అదే ప్రాబ్లం. ఇంకా దానికి మించిన కీవర్డ్ వాడికి దొరకలేదా మరి ఏంటి నాకు తెలియదు. మరి
ఎందుకు వాడు అదే పేరు అలాగే ఉంచేసాడో తెలియదు. అన్డిఫైన్డ్ కి నాట్ డిఫైన్డ్ కి డిఫరెన్స్ ఎట్లా చెప్తారు అని అంటే, అన్డిఫైన్డ్ ఈజ్ యాక్చువల్లీ ద మీనింగ్ ఈజ్ అన్డిఫైన్డ్, ఫర్ ద మీనింగ్ ఈజ్ ద వాల్యూ, నో వాల్యూ ఈజ్ అవైలబుల్ అని. నల్లు పెట్టుకోవచ్చు కదా సార్ అంటే, నల్లుని అరేస్ కి స్ట్రింగ్స్ కి వేరుగా ఉంచేసాం మనం, నల్లుని ఇక్కడ వాడట్లేదు. సో మిగిలిన ఒకటే ఒక కీవర్డ్ అన్డిఫైన్డ్ అని పెట్టుకున్నారనమాట వాళ్ళు. సో అన్డిఫైన్డ్ మీనింగ్ ఏంటి? వేరియబుల్ ఉంది కానీ ఆ వేరియబుల్ అక్కడ యాక్సెస్ చేయలేము అని మీనింగ్. అది హలో రైట్. అలా ఎలా జరుగుతుంది అని అంటే, అలా ఎలా తెలుస్తుంది అని అంటే, ఎస్, బికాస్ ఆఫ్ హాయిస్టింగ్. హాయిస్టింగ్లో ఏమవుతుంది అని అంటే, ఈ వేరియబుల్కి మెమరీ వచ్చేస్తుంది, అన్ని వేరియబుల్స్కి మెమరీ కంపైలేషన్ టైంలోనే వచ్చేస్తుంది. అలా కంపైలేషన్ టైంలో మెమరీని అసైన్ చేయడాన్నే హాయిస్టింగ్ అని అంటారు. యా, చెప్పు హర్ష, అన్మ్యూట్ చేశాను. సార్ చెప్పు హర్ష. మౌనిక. చెప్పు మౌనిక. సార్ ఇది అంటే ఇప్పుడు మనము మామూలుగా హాయిస్టింగ్ చేసేటప్పుడు అంటే console.log మనం చేసుకున్నాం కదా, మామూలుగా అయినా కూడా var a అని మనం డిక్లేర్ చేసినప్పుడు దానంతట దాని అది మెమరీ క్రియేట్ అవుతుంది కదా, మళ్ళీ console.log అంటే మళ్ళీ అప్పుడు ఎట్లా క్రియేట్ అవుతుంది? మీరు ఇక్కడ 2 ఫేజెస్ ఉంటాయనే వర్డ్ మీరు మర్చిపోతున్నారు. console.log of a అని అంటే మళ్ళీ ఇక్కడ ఏమీ మెమరీ క్రియేట్ అవ్వట్లేదు, ఇక్కడ వాల్యూని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే మనం ఇప్పుడు కన్సోల్ డాట్ అది డిక్లరేషన్ కి ముందు కన్సోల్ ఇవ్వక ముందుకే మామూలుగా var a అన్నప్పుడు ఒక మెమరీ అలొకేట్ అవుతుంది కదా దానికి. అవును అవును అవును. మళ్ళీ అప్పుడు ఎలా అవుతుంది అంటే, మళ్ళీ ఒకవేళ మనము ముందే డిక్లేర్ చేసుకోవాలనుకున్నాం, console.log ముందే ఇవ్వాలి అనుకున్నప్పుడు? అసలు మీరు అడిగే క్వశ్చన్లో క్లారిటీ రావట్లేదు. మీరు అడిగేటప్పుడు కరెక్ట్గా అడగండి. ఇంకా మీరు అక్కడ యాక్సెస్ చేస్తున్నారు, ఇక్కడ డిక్లేర్ చేయట్లే. ఓకే. console.log of a అని అంటే దాని మీనింగ్ ఏంటి? ఏలో ఉన్న వాల్యూని ప్రింట్ చేయి అని అర్థం కదా. అక్కడ డిక్లరేషన్ ఎందుకు జరుగుతుంది? అక్కడ యాక్సెస్ జరుగుతుంది. అదే సార్, అంటే నా డౌట్ నాకు క్లియర్ గా చెప్పడానికి రావట్లేదు. ఇప్పుడు ఇప్పుడు మామూలుగా console.log అది పక్కన పెట్టేసండి, var a అని మనం ఇప్పుడు దానికి ఒక వాల్యూ ఇచ్చినప్పుడు దానికి ఆల్రెడీ మెమరీ అనేది ఒకటి అలొకేట్ చేస్తుంది కదా. అవును. సో ఇప్పుడు హాయిస్టింగ్ చేసేటప్పుడు console.log a అన్నప్పుడు అది వాల్యూ ఆల్రెడీ ఉండింది, సో అది మనకి ఆ వాల్యూ చూపించాలి కాబట్టి అది వాల్యూ వస్తుందా అంటే మళ్ళీ అప్పుడు మెమరీ ఇంకొక మెమరీ క్రియేట్ అవుతుందా దానికి? ఓకే. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అంటే మీ ప్రోగ్రామ్ ఫస్ట్ కంపైల్ అవుతుంది కదా. కంపైల్ అయినప్పుడు మీ జావా స్క్రిప్ట్ కంపైలర్ చెక్ చేసుకుంటుంది అనమాట, వేరియబుల్ డిక్లరేషన్స్ ఎక్కడున్నాయి అని చూసి వాటి అన్నిటికీ మెమరీ పెట్టేస్తుంది. ఓకే. మెమరీ ఏకి 2 bytes, బికి 2 bytes, సికి 3 bytes, ఇట్లా 2 bytes ఇచ్చేసుకుంటూ పోతూ ఉంటాం. అయిపోయింది కదా. మెమరీ అలొకేషన్స్ అయిపోయినాయి అంటే డిక్లరేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. console.log of అంటే ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మెమరీ అసైన్ అయింది, దాంట్లో 100 పెట్టాను అని చెప్పట్లే, ఒక్క మెమరీ మాత్రమే వచ్చింది, అంతేగాని దాంట్లో 100 రాదు. 100 ఎప్పుడు వస్తుంది? దాంట్లోకి ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు 100 వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ 100 అని ఇలా కాకుండా 100 + 999 - 777/34 ఇట్లా ఒకటి ఉందనుకో, కంపైలేషన్ ఫేజ్ లో ఇదంతా ఎగ్జిక్యూట్ అవ్వదు కదా. కంపైలేషన్ ఫేజ్ లో ఓన్లీ మెమరీ అసైన్ చేయడం మాత్రమే పని. మెమరీ అంటే 2 bytes, దాంట్లో ఎంత ఉండాలి అనేది కంపైలేషన్ ఫేజ్ లో జరగదు. ఎగ్జిక్యూషన్ అంటే ఇంటర్ప్రిటేషన్ జరుగుతున్నప్పుడు అది ఎగ్జిక్యూట్ అయ్యి దాంట్లోకి ఒక వాల్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడు, మీరేదో 100 ఉంది 100 ఉంది కాబట్టి డైరెక్ట్ గా 100 అని చెప్తున్నారు. ఇప్పుడు చెప్పు ఒకసారి, console.log of a అంటే ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది? అంటే మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని ప్రింట్ అవుతుంది. ఎట్లా అవుతుంది? అక్కడ క్యాలిక్యులేట్ అవ్వాలి అని అంటే ఈ 7th లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే క్యాలిక్యులేషన్స్ జరుగుతాయి. ఇక్కడ ఏని యాక్సెస్ చేస్తున్నావు కదా అని చెప్పేసి క్యాలిక్యులేషన్స్ జరిగిపోతాయా?
లేదు. అంటే అదే చెప్తున్నాను, ఆ క్యాలిక్యులేషన్స్ జరగవు. క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు జరుగుతాయి అని అంటే ఈ లైన్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు మాత్రమే క్యాలిక్యులేషన్స్ జరుగుతాయి. సో ఈ లైన్ నెంబర్ 5 ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ చేయండి అని చెప్తుంది. కానీ ఆ టైంలో మెమరీలో ఏమైనా ఉందా? లేదు. లేదు. కాబట్టి console.log of a అని అంటే ఏమి ప్రింట్ అవుతుంది? దాన్ని వాల్యూ. అదే ఏం లేదు. ఏం లేనప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? మెమరీ ఉంది కానీ దాంట్లో వాల్యూ లేదు అని అన్నప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? అన్డిఫైన్డ్. అది అన్డిఫైన్డ్. ఓకే. ఎస్, అది నేను చెప్తుంది అప్పటి నుంచి. మెమరీ ఉంది కానీ దాంట్లో వాల్యూ లేకపోతే అన్డిఫైన్డ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే. ఓకే. రెండో విషయము, మెమరీ లేదు దాంట్లో, మెమరీ ఉంది కానీ దాంట్లో వాల్యూ లేదు అని అన్నప్పుడు అన్డిఫైన్డ్ అని ప్రింట్ అవుతుంది. అండ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు 100 + 999 - 77/34 ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఈ లైన్ నెంబర్ 7 ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మళ్ళీ వేర్ ఏ అనేది జరగదు. ఎగ్జిక్యూషన్లో ఓన్లీ అసైన్మెంట్ అనమాట. అప్పుడు ఓకే. ఓన్లీ ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ వేర్ అనేది ఏం జరగదు. అంటే ఏలో ఏ వాల్యూ అయితే ఉందో అది మాత్రం క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు ఏలో ఏ. ఆర్ యూ తెలుగు ఆర్ నాట్? ఎస్. 100% మౌనిక? అస్సలు మీ తెలుగు బాగాలేదు. ఏలో ఏ వాల్యూ కాదు, ఏలోకి ఆ వాల్యూ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. 100 + 99 - 77/34. ప్లీజ్ హర్ట్ అవ్వకండి, డోంట్ మైండ్, నేను ఊరికే అన్నాను. ఓకే. యా, ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అయ్యి అప్పుడు ఆ వచ్చిన రిజల్ట్ ఏలో స్టోర్ అవుతుంది, అంటే ఏలో ఉన్న మెమరీలో స్టోర్ అవుతుంది. ఓకే. యా, అప్పుడు అక్కడ స్టోర్ అయ్యేది అక్కడ. 100 + 999 - 30. ఓకే, ఇది. ఓకే. b = 200 అని అంటే 200 అనేది బీలోకి ఎప్పుడు వెళ్తుంది? లైన్ నెంబర్ 8 ఎగ్జిక్యూట్ అయినప్పుడు వెళ్తుంది. ఓకే. యా, డోంట్ వరీ. ఈ వీడియో మళ్ళీ వినండి, సరదాగా ఉంటుంది ఈ డిస్కషన్ అంతా. వినండి మళ్ళీ, అప్పుడు మీకు ఇంకొక కొత్త క్లారిటీ వస్తుంది. యా సార్, ఇవన్నీ ఊరికే నేను మౌనిక ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. సో ఇవన్నీ చెప్పడానికి చాలా మంది ట్రైనర్స్ తెలియదని నేను అన్నను, అందరికీ తెలిసే ఉంటుంది, వాళ్ళు ఏమి ఊరికే తెలియకుండా రారు. కాకపోతే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇది చెప్పేటప్పుడు ఇంత డిస్కషన్ ఉంటుంది, దాన్ని ఎంటర్టైన్ చేయట్లేదు అనమాట వాళ్ళు. అంతే, నేను ఎంటర్టైన్ చేస్తాను, అదే తేడా, అంతే, అంతకు మించి ఏం లేదు. మీకు ఎవరైనా డౌట్స్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు డిస్కస్. మీరు దయచేసి అడగండి, నేను యాక్చువల్ క్లాసెస్ చెప్పేదే దాని గురించి. ఓకే. ఎస్, హర్ష చెప్పు. హర్ష, సమ్మన్. ఓ సారీ, మీరు కాదు, ఇంకొక హర్ష. ఓకే. ఎవరో. యా, ఓకే, మీరే కదా. ఓకే, ఫైన్. I hope you guys are clear. Sir, with your permission, you explained very well, but shall I explain in 1 minute? Yeah, go ahead. Definitely. మీరు ఏందైతే చెప్పాలనుకుంటున్నారో చెప్పాలి. నేను అన్మ్యూట్ చేస్తున్నాను మిమ్మల్ని, మీరు ఆగండి ఒకసారి. నరేంద్ర. ఓకే. సో చాలా మందికి నేను ఒక మాట అయితే చెప్పాలి. ఎందుకో మీరు అన్మ్యూట్ అవ్వట్లేదు నరేంద్ర. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. మీరేం చెప్పాలనుకుంటున్నారో రాసేసేయండి, లేకపోతే ఐ హోప్ నౌ యు ఆర్ నో, మీరు ఎవరు అన్మ్యూట్ అవ్వలేదు. ఓకే. సో నేను ఒక మాట చెప్పాలి మీకు, ఏంటంటే వాణి, మీరైనా అన్మ్యూట్ అవుతారా? యా వాణి, చెప్పండి. సార్, స్మాల్ డౌట్. మనం ఆల్రెడీ మన ఎగ్జిక్యూషన్ లో console.log అంటే ఎగ్జిక్యూషన్ కదా సార్? అవును.
మనం ఎగ్జిక్యూషన్ ఇప్పుడు లైన్ స్టెప్ బై స్టెప్ కంపైల్ అవుతుంది కదా సార్. ఆ స్టెప్ బై స్టెప్ కంపైల్ అయ్యేటప్పుడు మనం లైన్ 5 దగ్గరికి వచ్చిన తర్వాత మనం డిఫైన్ చేయలేదు. సో డిఫైన్ అయిపోయింది. లేదు లేదు లేదు, డిఫైన్ అవ్వలేదు కదా సార్, స్టెప్ బై స్టెప్ కదా ఎగ్జిక్యూషన్. ఓకే. సో డిఫైన్ చేయలేదు కాబట్టి మన ప్రోగ్రామింగ్ అనేది అక్కడితో ఎండ్ అయిపోతుందా? ఒక్క నిమిషం నేను మ్యూట్ చేస్తాను, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది. అయితే మీరు ఇనిషియలైజ్ అవ్వలేదు అని చెప్పండి. ఓకే, డిఫైన్ అనే కంటే కూడా ఇక్కడ కంపైలేషన్ టైంలో లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవ్వడం అనే వర్డ్ తప్పు. ఎగ్జిక్యూషన్ సైకిల్ వేరు, కంపైలేషన్ సైకిల్ వేరు. కంపైలేషన్ సైకిల్లో ఎగ్జిక్యూషన్స్ జరగవు. కంపైలేషన్ సైకిల్లో వేరియబుల్స్ ఏమున్నాయి అనేది మాత్రమే ఐడెంటిఫై అవుతాయి, వాటికి మెమరీ అసైన్ చేయడం మాత్రమే ఐడెంటిఫై అవుతాయి. కంపైలేషన్ ఫేజ్లో ఇది కంపైల్ అవ్వదు, ఇది కంపైల్ అవ్వదు. ఈ పార్ట్ కంపైల్ అవుతుంది, వేర్ ఏ, లెట్ బి, ఇవే కంపైల్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అవ్వడం కాదు. కంపైల్ అవ్వడం అంటే ఏంటి? దానికి మెమరీ అసైన్ చేయడం అంతే. రెండోది ఏంటి? ఎగ్జిక్యూట్ అవ్వడం. ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అని అన్నాను. అనంటే ఇది ఎగ్జిక్యూషన్ ఫేజ్లో ఇది జరుగుతుంది. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అని అంటే ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ చెయ్యి. అసలు ఏ ఉందా లేదా? ఏ ఉంది, కానీ దాంట్లో వాల్యూ ఉందా? లేదు, కాబట్టి అన్డిఫైన్డ్ అని ప్రింట్ చెయ్యి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ బి ఉందా లేదా? ఉంది, కానీ అది లెట్ బేస్డ్ వేరియబుల్, కాబట్టి మీరు ఇక్కడ యాక్సెస్ చేయకూడదు. దాన్ని ఎర్రర్గా త్రో చేయి, ఆపేసే ప్రోగ్రామ్. ఒక్కసారి ఎర్రర్ వచ్చింది, ఆగిపో. దాని తర్వాత ఈ లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు ఇంకా. 100 + 99 - ఈ పర్టికులర్ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. వాణి అర్థమైందా? మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. ఓకే శేఖర్. మౌనికకి అంటే మీరు కరెక్ట్ గా చెప్పారు సార్. కానీ మౌనికకి నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. కన్సోల్ కి వేర్ ఏకి వేర్ పీకి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం మొబైల్లో ఫోటో తీసిన తర్వాత మొబైల్లో ఫోటో స్టోర్ అవుతుంది. దానికి మెమరీ అనేది మొబైల్లో స్టోర్ అవుతుంది. ఆ ఫోటో అనేది మొబైల్ మెమరీలో స్టోర్ అవుతుంది. దాన్ని కంపైలేషన్. నేను మొబైల్ ఫోటో చూపించు అన్నాను, దాన్ని ఎగ్జిక్యూషన్ అంటారు. సో ఇక్కడ ఎగ్జిక్యూషన్ అంటే కన్సోల్ డాట్ లాగ్. మొబైల్లో ఫోటో ఉంది, స్టోర్ అయ్యి ఉంది అనేది ఎప్పుడు? అది కంపైలేషన్ లో తెలుస్తుంది, అంటే వేర్ ఏ. సో ఇక్కడ నేను వేర్ ఏ అన్నాను అంటే ఫస్ట్ ఏ ప్రోగ్రామ్ అయినా కంపైలేషన్, దాని తర్వాత ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. కంపైలేషన్ లో మెమరీ స్టోర్ అవుతుంది, వేరియబుల్ కి అలొకేట్ అవుతుంది మెమరీ. కానీ ఇక్కడ ఫస్ట్ లైన్ లో మనం కన్సోల్ డాట్ లాగ్ అని వాడాం, అంటే ఎగ్జిక్యూషన్. అది అసలు మెమరీలో లేనప్పుడు ఎగ్జిక్యూషన్ ఎట్లా వస్తుంది? అది రాంగ్. సో అక్కడ ఏమంటుంది? అది ఏ అనేది అన్డిఫైన్డ్ అంటుంది. సో మొబైల్లో ఫోటో లేదు అని. అంతే కదా సార్? అంతేనండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. Okay, so that is about your hoisting and memory allocation for variables. Okay, so if you have more doubts, let us discuss tomorrow. Okay, don't worry. Yeah, one second. Naresh is sending something for, yeah, yes, is this correct? Yes sir, అవునండి. నేను ఫస్ట్కి వచ్చినప్పుడు చెప్తానండి, ఎందుకంటే ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి నేను ఏం మాట్లాడట్లేదు. ఓకే,
ఓకే, సరే. రేపు ఇంకా ఈ డిస్కషన్ రేపు కంటిన్యూ చేద్దాం విత్ కండిషనల్ అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ వాటితో కలుపుకొని. ఓకే, సో చలో, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. బాయ్. Okay, please go through this hoisting example once. That's it for today. See you. Bye bye.